స్వాగతం. మదరసాల్లో విద్యార్థుల్ని మా సెకండ్ లేయర్ డిఫెన్స్ వ్యవస్థగా మేము వాడుకుంటామంటూ పాకిస్తాన్ రక్షణ శాఖ మంత్రి మాట్లాడారు. సో ఆయన మాటలతో పాటు యువతల పక్క భారత సైన్యాధికారులు నిన్న నిర్వహించిన జాయింట్ ప్రెస్ మీట్లో స్పష్టంగా చెప్పారు. అక్రాస్ ది లైన్ ఆఫ్ కంట్రోల్ దగ్గర 40 మంది పాకిస్తాన్ జవాన్లు మన దాడుల్లో హతమయ్యారు. అలాగే 100 మంది టెర్రరిస్టుల్ని కాల్చి చంపాం. ఈ రెండు కీలకమైన అంశాలు. ఎందుకంటే ముగ్గురు కూడా 3 డిపార్ట్మెంట్స్ నుంచి, నావీ నుంచి, ఆర్మీ నుంచి, ఎయిర్ ఫోర్స్ నుంచి కూడా వచ్చి మాట్లాడారు. చాలా డీటెయిల్గా అసలు ఫేజ్ 1 ఎట్లా చేసాము, ఫేజ్ 2 ఎలా చేసాము, ఒక్కొక్క స్లైడ్ బై స్లైడ్ దే హ్యావ్ ఎలాబరేటెడ్ అనమాట. ఎయిర్ చీఫ్ మార్షల్ ఏకే భారతి అయితే ఒక్కొక్క స్లైడ్ తీసుకొని చెప్పుకుంటూ వచ్చారు. 100 మంది టెర్రరిస్టులను చంపారు. అండ్ కరెక్ట్గా ఈ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయానికే పాకిస్తాన్ రక్షణ మంత్రి ఆయన మాట్లాడుతూ, మేము మా సెకండ్ లేయర్ సైన్యంగా మదరసాల్లో ఉన్న విద్యార్థుల్ని ఉపయోగించుకుంటాం. ఇక్కడే వాళ్ళ యాటిట్యూడ్ స్పష్టంగా అర్థమవుతుంది. ఒక సిక్ మైండ్స్ తోటి ఉన్న ఒక రోగ్ స్టేట్ ఏ రకంగా బిహేవ్ చేస్తుంది అనే దానికి సంబంధించి ఇంతకు మించిన ఎవిడెన్స్ అక్కర్లా. అంతర్జాతీయ సమాజానికి ఎవిడెన్స్ కావాలని నెత్తి నోరు కొట్టుకొని మాట్లాడుతున్న పాకిస్తాన్ మీడియా కానీ, అలాగే పాకిస్తాన్ మంత్రులు కానీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి కానీ, వాళ్ళు వ్యవహరిస్తున్న తీరు కానీ ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ ఎక్స్పోజ్ అయిపోయింది. ఎందుకంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పక్కన వీళ్ళకి ఏంటి పని, మదరసాల్లో ఉండే విద్యార్థులను ఉపయోగించాల్సిన పని ఏంటి అంటే, రేపొద్దున ఏం చూపించబోతున్నారు? ఎల్ఓసి పక్కన భారత్ దాడి చేస్తే చంపుతున్నది మదరసాల్లో చదువుకుంటున్న అభం శుభం తెలియని విద్యార్థులని అని చెప్పేసి ఒక ప్రయత్నం పాకిస్తాన్ ప్రభుత్వం చేయాలనుకుంటుంది. కింద పడ్డా పై చేయి మాదే అనే ఒక విపరీత ధోరణి నుంచి తలెత్తిన ఇలాంటి దుష్పరిణామాలని భారత్ ఎదుర్కోవాలి. ఎందుకంటే ఇవాళ డీజీఎంఓస్ మీటింగ్ జరగబోతోంది. డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్ రెండు వైపులా వర్చువల్ మీటింగ్. ఇట్స్ గోయింగ్ టు బి వర్చువల్ మీటింగ్, ఎదర్ ఓవర్ కాన్ కాల్ కావచ్చు, లేకపోతే జూమ్ కాల్ కావచ్చు. ఈ మీటింగ్లో వాళ్ళు మరి ఏం చర్చించబోతున్నారు, మన డిమాండ్స్ ఎలా ఉండబోతున్నాయి. ఎందుకంటే ఉగ్రవాదులను అయితే ఖచ్చితంగా అప్పచెప్పాలి. నిన్ననే జేడీ లక్ష్మీనారాయణ గారు చాలా స్పష్టంగా పీఎంఓకి లెటర్ రాశారు ప్రధానమంత్రి కార్యాలయానికి. మొత్తం 4 కీలకమైన ఉగ్రవాదులు వాళ్ళు ఏర్పాటు చేసిన వ్యవస్థను ధ్వంసం చేయడంతో పాటు వాళ్ళని నేరుగా తీసుకొచ్చి అప్పచెప్పడం. ఇప్పుడు ఆయన రాసిన దాంట్లో దాంతోపాటు భారతీయ సమాజం ఏం కోరుకుంటుందంటే, జనరల్ మునీర్ ఒకవేళ ఆయన పాకిస్తాన్లో ఉండి ఉంటే, ఇంకా పారిపోకుండా ఉండి ఉంటే, ఆయన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ డెత్ సెంటెన్స్ అమలు చేయాలి, ఉరిశిక్ష చేయాల్సింది ఇక్కడే అని చెప్పేసి. ఉగ్రవాదులు 4 అంటే దావూద్ ఇబ్రహీం, అలాగే హఫీజ్ సయీద్ అండ్ మసూద్ అజహర్, ఇంకా జావేద్ లిఖ్వీ. వీళ్ళు చాలా కీలకమైన వ్యవస్థలను అక్కడ తయారు చేశారు. జైషే మొహమ్మద్, లష్కర్ ఎ తోయిబాని దానికి పురుడు పోయించి, ఆ 2 సంస్థలకి పురుడు పోయించి ఇవాళ ఈ స్థాయికి తీసుకొచ్చి ప్రపంచానికి ఉగ్రవాదాన్ని సరఫరా చేసే దేశంగా పాకిస్తాన్ ముద్ర పట్టడానికి ఈ 4 చాలా కీలకం. అంటే వీళ్ళకన్నా ముందు హతుడైన ఒసామా బిన్ లాడెన్ అయితే అమెరికా ట్రైన్ చేసి పంపించింది. వాళ్ళ దగ్గర నేర్చుకున్న టెక్నాలజీనే అతను వాళ్ళ మీద ఉపయోగించి ట్విన్ టవర్స్ కూల్చేశాడు. ఒసామా బిన్ లాడెన్ తర్వాత అల్-ఖైదా అవశేషాలు ఇంకా ఉన్నప్పటికీ మొన్న ఈ మధ్య అంటే ఒక 2 ఏళ్ల నాడే కీలకమైన డెప్యూటీ కమాండర్స్ను కూడా హతమార్చారు. రైట్. ఇప్పుడు వీళ్ళకి తోడు మనకి అదనంగా వస్తున్న సమస్య ఏంటంటే, హమాస్ నుంచి, ఇజ్రాయెల్లో ఉన్న అక్కడ హమాస్, అలాగే సిరియాలో ఉన్న ఐసిస్, వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు పాకిస్తాన్కి జతయ్యారు. అండ్ మరో సంగతి ఏంటంటే, వీళ్ళతో పాటుగా మొత్తం ఈ 3 సంస్థలు, హిజ్బుల్ ముజాహిదీన్, లష్కర్ ఎ తోయిబా అండ్ జైషే మొహమ్మద్, ఇప్పుడు ఐసిస్ అండ్ హమాస్, వీళ్ళందరూ కలిసి కొత్త పథక రచన చేశారు. వీళ్ళకి ఏంటంటే సాంకేతిక సహకారం వెనకాల నుంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందిస్తుంది చైనా అవుట్రైట్గా చెప్పేసింది మా మద్దతు పాకిస్తాన్కే అని చెప్పేసి. అర్థమైపోయింది. వాళ్ళు వాడగా మిగిలిన ఆయుధాలు, వాళ్ళు తినగా మిగిలిన ఆహార పదార్థాలు అన్నీ పాకిస్తాన్కి సరఫరా చేస్తూ ఏదో ఒక భయానక వాతావరణం సృష్టించాలని చైనా ప్రయత్నిస్తుంది. అయితే చైనా గనక యాజ్ ఇట్ ఈజ్గా పాకిస్తాన్ అణ్వాయుధ ప్రయోగం అనేది పాకిస్తాన్కి చేత కాదు. అది వాళ్ళే చాలా సందర్భాల్లో కన్ఫెస్ అయ్యారు. వాళ్ళ దగ్గర ఉన్నాయి, వెపన్స్ ఉన్నాయి, కాదంటలేదు. 120 న్యూక్లియర్ హెడ్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ అబ్బాసీ, వాళ్ళ రైల్వే శాఖ మంత్రి చెప్పారు. వాళ్ళకి పిచ్చోడి చేతిలో రాయది. ఇప్పుడు దాన్ని ఆపరేట్ చేసే మెకానిజం మాత్రం చైనా దగ్గర ఉంది. చైనా ఒక సూపర్ పవర్, దాన్ని మనం డినై చేయలేం. చైనాని కట్టడి చేయాలంటే మరి యువతల వైపు నుంచి అమెరికా కూడా రంగంలోకి దిగాల్సిన పరిస్థితి. వీటన్నిటి నేపథ్యంలో ఏంటంటే, లైన్ ఆఫ్ కంట్రోల్ పక్క నుంచి సీజ్ ఫైర్ ఆపేశామని చెప్పిన 2.5 గంటల వ్యవధిలోనే మళ్ళీ సీజ్ ఫైర్ కాల్పులు జరపటం, రెచ్చగొట్టడం. ఇక తప్పనిసరి భారత ఆర్మీ, భారత నావికాదళం, భారత ఎయిర్ ఫోర్స్, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముగ్గురు రంగంలోకి దిగారు. లైన్ ఆఫ్ కంట్రోల్ పక్కన 40 మంది పాకిస్తాన్ ఆర్మీ పర్సనల్ని చంపారు. అండ్ యువతల టెర్రరిస్టులు అయితే 100 మంది చంపినట్టు ఏకే భారతి
మరి ఎయిర్ స్ట్రైక్స్ ద్వారా ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని మనం సమర్థవంతంగా ఉపయోగించుకున్నాం. S-400 వి హ్యావ్ విత్ అస్. S-400 మనం రష్యా నుంచి తెచ్చుకున్నాం. దాని వెనకాల మనోహర్ పారీకర్ అప్పటి రక్షణ మంత్రి చేసిన ఒక అద్భుతమైన వ్యూహం ఈరోజు మనకి రిజల్ట్ ఇస్తుంది. S-400 న్యూట్రలైజ్ చేసేస్తుంది మన మీదకి వచ్చే టార్గెట్స్ని. ఒక 200 కిలోమీటర్ల దూరం ఉండగానే న్యూట్రలైజ్ చేస్తుంది. అండ్ S-400 మూమెంట్స్ని ఏ రాడారు కనిపెట్టలేదు. అండ్ వీటితో పాటు మనం వాడిన బాంబ్స్ ఏంటంటే హ్యామర్ అని ఒకటి వాడాము, అండ్ అలాగే స్కాల్ప్ అని వాడాం. ఈ హ్యామర్ అండ్ స్కాల్ప్ రెండూ కూడా అద్భుతమైన రిజల్ట్స్ ఇచ్చినాయి అనేది మనకి తెలిసిన విషయమే. రాడార్కి చిక్కవి ఇవి. కొన్ని ఏంటంటే భూతలం నుంచి ఉపరితలానికి, గగనతలానికి కొన్ని, అలాగే భూతలం నుంచి భూతలానికే కొన్ని ప్రయోగించే ఆయుధాలు మన దగ్గర ఉన్నాయి. బట్ అణ్వాయుధం అనేది పిచ్చోడి చేతులు రాయి. 2 న్యూక్లియర్ పవర్స్ నేరుగా యుద్ధానికి వెళ్ళేప్పుడు కొన్ని కండిషన్స్ ఉంటాయి. సో ఆ కండిషన్స్ ఒకవేళ అంటే మనం యుద్ధం చేయట్లేదు, మళ్ళీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, యుద్ధం చేయాల్సి వస్తున్న వాతావరణాన్ని ప్రపంచ మొత్తానికి, సమాజం మొత్తానికి మనం తెలియజేశాం. ఈరోజు రెచ్చగొడుతుంది కాబట్టి పాకిస్తాన్ వీటన్నిటితోటి మనం చేయాల్సిన పరిస్థితి. ఉగ్రవాదుల్ని అప్పచెప్తారా, మదరసాల్లో ఉన్న విద్యార్థుల్ని లైన్ ఆఫ్ కంట్రోల్ పక్కన తీసుకొచ్చి నుంచోబెట్టి చూసారా అభంశుభం తెలియని చిన్నారులను చంపేస్తున్నారని వాళ్ళకి 5-6 ఏళ్ల నుంచి ఆ ఉగ్రవాదం నూరిపోసి మన దుష్మన్ భారతదేశం అని చెప్పి నూరిపోసి వాళ్ళకి 4 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి చేతిలో రాళ్ళు ఇచ్చి 6-7 ఏళ్ల నుంచి బాంబులు ఇచ్చి మరి విసిరేసే బాంబుల్ని భారత్ మీద విసిరేసే ఒక వ్యవస్థల్ని అక్కడ తయారు చేసుకుంటుంటే మదరసాల్లో ఓపెన్గా ఆయన కన్ఫెస్ అయ్యాడు రక్షణ శాఖ మంత్రి. ఇది కదా అంతర్జాతీయ సమాజం ఈరోజు మాట్లాడాల్సింది. ప్రతి 5 నిమిషాలకి 10 నిమిషాలకి ప్రపంచంలో